కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై సంస్థాన్ నారాయణపూర్ మండల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజగోపాల్ రెడ్డిపై అవాకులు చవాకులు పేల్చితే ప్రజలే తనపై రాళ్లదాడి చేస్తారంటూ విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు కంకనాలగూడ గ్రామంలో సందర్శించి మన ప్రస్తుత ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి మీద కొన్ని విమర్శలు చేసిండు. ఆయనకు రాజగోపాల్ రెడ్డి మీద మాట్లాడే నైతిక అర్హత లేదు. ఎందుకు లేదంటే నీకు మునుగోడు ప్రజలు ఒక టర్మ్ ప్లస్ ఒక 1 year లాస్ట్ టైము అవకాశం ఇచ్చారు. నువ్వు ఏం చేసినావు అనేది నువ్వు చెప్పుకుంటే సరిపోతుంది. ఎందుకంటే రాజన్న రాజీనామా చేస్తే వచ్చిన నిధులు 560 కోట్లను నువ్వు చెప్తావు కదా, అది రాజన్న రాజీనామా చేస్తే వచ్చింది. అప్పుడు రాజన్న రాజీనామాతో గత ప్రభుత్వం బీఆర్ఎస్ పెద్దలందరూ మునుగోడులో కలియ తిరుగుతూ ఏంది ఇంత వరస్ట్గా ఉంది మునుగోడు ప్రజల జీవితం ఏంది, ఈయన ఒక టర్మ్ ఇదివరకు ఇస్తే ఏం చేసింది, ఇది అభివృద్ధికి నోచుకోలేదని చెప్పి కేసీఆర్ గారు కూడా కేటీఆర్ పెద్ద నాయకులందరూ చూసి ఈయనతోటి ప్రభాకర్ రెడ్డితోటి అయితే లేదు, ఇది మనమే ఒక దగ్గరుండి ఒక ప్లాన్ ప్రకారం చేయాలని చెప్పి వాళ్ళ 560 కోట్లు ఈయన రాజీనామా చేసింది. ఏమనంటే ఈరోజు మంత్రిని రాణిస్తలేడు, ఎంపీలు రాణిస్తలేడు అని ఇంకో మాట చెప్పినావు నువ్వు. నేనేమంటున్నా అంటే మంత్రులు ఎంపీలు ముఖ్యమంత్రి రానవసరం లేదు, సందర్శించిన అవసరం లేదు. మనకు డెవలప్మెంట్ నిధులు ఇస్తే సరిపోతుంది. ఆ డెవలప్మెంట్ నిధులు ఎట్లా తెచ్చుకోవాలి, ఏం చేయాలో ప్రస్తుత ఎమ్మెల్యే గారికి తెలుసు. ఇప్పటి వరకు గడిచినది 20 నెలలే, నువ్వు చెప్పేది 1 సంవత్సరంలో తెచ్చిన అంటున్నావు. ఇంకా మాకు చాలా టైం బాకీ ఉంది. ఇంకా 40 నెలల్లో ఏం చేయాలనే విజన్ ఉంది. నేను నీ దగ్గర నీతో కలిసి ప్రయాణం కూడా చేసిన నేను లాస్ట్ ఒక 3-4 years. ఆ 4 yearsలో నీ విజన్ ఏందో తెలుసు, ఈనాడు రాజన్న చేసే విజన్ ఏందో తెలుసు. నీ ప్రయాణంలో నేను చాలా చూసినా, నేను కొన్ని విషయాలు ఇంకా బాహాటంగా చెప్తే నీ పక్కపోటి ఇప్పుడు ఉన్నోడు కూడా నేను దేకడు. అంత విషయం దాకా పోకుండా మీరు మళ్ళొక్కసారి ఇలాంటి విమర్శనాత్మక విశ్లేషణలు ఏమైనా చేస్తే మీకు కూడా మరొకసారి తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరిస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు మన నాయకుడు రాజగోపాల్ రెడ్డిని కొన్ని విమర్శలు చేశారు. రాజగోపాల్ రెడ్డి గురించి మీరు ఏం చెప్పినా ఏం విమర్శలు చేసినా మీ స్థాయి కాదు అది. ఎందుకంటే రాజన్న గురించి మునుగోడే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఆయన ఏంటి, ఆయన నడవడం ఏంటి, ఆయన వ్యక్తిత్వం ఏంటి ప్రతి ఒక్కరికి తెలుసు. మీడియాలో ఎన్ని అవాకు చెవాకులు మాట్లాడినా ప్రజలు రేపు మిమ్మల్ని రాళ్లతో కొట్టే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఒక మంచి కృతనిశ్చయంతో ఆయన ముందుకు పోయి మునుగోడిని ఒక మోడల్ కాన్స్టిట్యున్సీ ఎట్లా తీసుకురావాలని ఆయన ప్రయత్నం చేస్తుంటే ఒక ఇద్దరు సైంధవులాగా తగిలి ఆయనకు కాళ్ళలో కట్టబెట్టే ప్రయత్నం చేస్తారు. ప్రజలు ఇదంతా గమనించాలి. ఎందుకంటే డెవలప్మెంట్ 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే టీఆర్ఎస్ ఒక నాయకుడిగా నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు, తర్వాత మళ్ళా బై ఎలక్షన్లో కూడా ఒక సంవత్సరం ఉన్నావు. ఏమి చేయకుండా ఈ కాన్ఫరెన్స్లో నువ్వు చేసింది ఏందో చెప్పు. శంకుస్థాపన తప్ప ఏమన్నా పని చేసినావా? 4 వేసుకొని తిరగడం, ల్యాండ్ మాఫియా శివనగూడెం ప్రాజెక్ట్ దగ్గర కానీ చుట్టుపక్కల కానీ నీ కింది స్థాయిలను ప్రోత్సహించి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని 100 ఎకరాల ముందు ల్యాండ్ మ్యాపింగ్ చేసినావు. ఒకసారి నీ గురించి చెప్పాలంటే ఈ కాన్స్టిట్యున్సీలో ఒక ఎస్ఐ, ఒక సిఐ కానీ ఎస్ఐ కానీ ఏసీపీలు కానీ రావాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు దండుకొని నీ కోసం నీ కింద పనిచేసే వాళ్ళకే పనులైనవి. ఈ ఇన్ని సంవత్సరాల్లో ప్రజల్ని పీడించిన